కులాంతర వివాహాన్ని జరిపించిన వ్యక్తిగా కూడా మన చరిత్రలో కనిపిస్తారు. ఈయన పండితులే కాదు, పామరుల యొక్క మానవ హక్కులని చెప్పారు. అంతేకాదు స్త్రీ పురుష సమానత్వాన్ని గురించి కూడా బోధించారు. శివుడికి సత్యమని, అతనికి రూపం లేదని, విగ్రహారాధన కూడా వ్యతిరేకించాడు, కర్మకాండలను వ్యతిరేకించాడు. అంతేకాదు ఈయన స్వయంగా బ్రాహ్మణుడైన కూడా నాకు ఉపనయనం అవసరం లేదని చేసుకోలేదని. ఈయన బోధనల్ని జంగం కలబారి అనే అతను కర్ణాటకుడు 5 సంవత్సరాలుగా రచించాడు కావ్య అనే పేరుతో. ఇవి చాలా ప్రసిద్ధిగా చెందాయి. ఇతను బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయాలే తర్వాత లింగాయత ధర్మంగా స్థిరపడింది. భారత రాజ్యాంగ రచనా కాలంలో అప్పటి మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నిజరంగప్ప కూడా ఇతని గురించి అంబేద్కర్కు చెప్పాడంట. అంబేద్కర్ ఏమన్నట్టు ఆశ్చర్యపోయాడంట. ఇంతటి విశిష్టత కలిగిన వ్యక్తిని కేవలం కర్ణాటకకే పరిమితం చేశారు, దేశవ్యాప్తంగా ఇందుకు ప్రాచుర్యం కల్పించలేదని పోయాడట. ఈయన ఇంతటి విశిష్ట వ్యక్తి కాబట్టి 2003లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ విగ్రహాన్ని పార్లమెంటులో ఆవిష్కరించాడు. అలాగే ఇతని స్మారకంగా నాణ్యాన్ని కూడా విడుదల చేశారు అప్పట్లో. నెక్స్ట్ 2015లో ఇతని విగ్రహాన్ని లండన్లో థేమ్స్ నది ఒడ్డును కూడా అప్పటి ప్రధాని ఆవిష్కరించాడు. 2015లోని కర్ణాటకలోని కడక్ గాంధీ సరస్సులో ఇతని 111 అడుగుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.